గతంలో గంజాయి కేసు అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటికి వచ్చాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఈ నెల 1వ తేదీన ఇంటి 3 అడుగుల సందు వివాదంతో దగ్గర బంధువు వరుసకు తాతను కత్తితో దాడి చేశాడు. పుటావుటిన ఆ పెద్దాయన జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 3వ తారీఖున సాయంత్రం చనిపోయాడు ఆ పెద్దాయన. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 2026 అంటే ఈ నెల 1వ తేదీన అర్ధరాత్రి 1:00కి బొబ్బిలి పట్టణానికి అడ్జసెంట్ లో ఉన్న జగన్నాథపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక 70 years ఓల్డ్ పర్సన్ రమణమూర్తి, కన్నం రమణమూర్తి అని ఆసామికి అది వరుసకి మనవడైన వ్యక్తి కన్నం వంశీ ఏంటంటే ఆ ఇంటి పక్కన ఉన్న సందు గురించి వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఆ వ్యక్తిని చంపేస్తే నాకు ఇన్ ఫ్యూచర్ లో ఆ సందు కూడా మాకు కలిసిపోతుందని ఉద్దేశంతో 1:30కి పక్కన సందు ఉంది కదా కొట్టి లేపి వాళ్ళ అబ్బాయి గురించి అడిగి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను తెచ్చుకున్న వెపన్ అతను స్టాప్ చేశాడు. స్టాప్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అతను బ్లడ్ ఊజింగ్ అవుతున్నప్పుడు బయటకు వెళ్ళి కేకలు వేసరికి అతను పారిపోయాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. బేసింగ్ ఆన్ స్టేట్మెంట్ మేము అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసాము 109 Class 1 BNS కింద. ఆ తర్వాత అతని గురించి సెర్చ్ చేసి ఈరోజు అతన్ని కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో ఏదైతే క్రైమ్కి చేయడానికి యూజ్ చేసిన నైఫ్ని కూడా సీజ్ చేయడం జరిగింది బిఫోర్ మీడియేటర్స్. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవలం ఆ సందు గురించి ఆ వ్యక్తిని చంపేస్తే ఆ సందు కూడా కలిసి వస్తుంది, అతను 4 feet సందు కలిసి వస్తుంది ఇతని ఇంటికి అని చెప్పి ఉద్దేశంతో ఇతను అత్యయత్నం చేశాడు.